మనల్ని ఆయన నీతి అనే దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునే దేవుడు. సాయంకాల సమయంలో మనం ఏ దిగులు చేతనో ఏ చింత చేతనో మనం బాధపడుతున్నామేమో, దిగులు పడుతున్నామేమో, నాకు ఎవరు లేరు. ఈ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు నీ కోసం నా కోసము తల్లి గర్భమున జన్మించినాడు. ఈ సృష్టి అంతటినీ సృష్టించిన దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? తల్లి గర్భంలో పిండం అవ్వడానికి కూడా తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకొని మన ఈ లోకానికి వచ్చిన దేవుని మనం ఎంతగా ఆరాధించాలి, ఎంతగా స్తుతించాలి, ఎంత మహిమపరచాలి. ఇక్కడ అదే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేను. ఈ విధంగా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మనకి ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. కృంగిన వేళల్లో ఆయన బలం ఇచ్చే దేవుడు. సహాయం నాకు ఎవరు సహాయం చేస్తారని వాళ్ళని వీళ్ళని మనము ఆశించవలసిన అవసరం లేదు. మన దేవుడు సహాయం చేసే దేవుడు, ఇంకా గొప్ప దేవుడు అన్నమాట. భయపడద్దు. ఎన్ని సమస్యలు ఉన్నా మీరు భయపడకండి, దిగులు పడకండి, చింతపడకండి. నేను మీ దేవుడనై ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా మన దేవుని మనం ఆశ్రయించినప్పుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సాయంకాల సమయంలో మనకు తోడై ఉన్న దేవుని గురించి మనము ప్రార్థించుకున్నాము. దిగులు పడద్దు అంటున్నాడు, భయపడద్దు అంటున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండి ఆయన్ని నిత్యము స్తుతించే వారంగా, ఆయన మహిమపరిచే వారంగా మనం ఉండాలన్నమాట. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, శివం గల మా నాయన, జీవాధిపతి, నీ పాదాలకైనా లేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడవు, తండ్రి, సమాధానాధిపతినైనా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. అవును తండ్రి, క్రిస్మస్ మాసంలోనైనా మా కొరకునైనా పరలోకాన్ని విడిచిపెట్టినైనా భూలోకానికి వచ్చినైనా నరావతులుగానైనా జన్మించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజము తండ్రి, భయపడకు, దిగులు పడకు అని సెలవిచ్చి ఉన్నావు నాయన. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నింటినీ చూచి నాయన మానవులమైన మేము సహజంగానే భయపడుతుంటాము, దిగులు చెందుతుంటాము, చింత చెందుతుంటాము. కానీ వీటన్నింటిని గురించి నాయన నీవు మాతో చెప్పుచున్నావు నాయన. దిగులు పడకుడు, భయపడకుడు అని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నీవు నమ్మదగిన దేవుడవు నాయన, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే తండ్రివి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో కొద్ది మందిగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం మాకు ఇచ్చిన ఈ ధన్యతకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ప్రభానైనా ఇచ్చే వస్త్రాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయినా. మరి నా తండ్రి, నీ కృప, నీ కనికరం చొప్పున వారిని నడిపించండి అయినా. మేము ప్రార్థించినప్పుడు నాయన, మరి మీ చిత్తం ఎవరైతే వారిని నడిపించమని నాయన ప్రార్థించినప్పుడు నాయన, మరి ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ప్రతి అవసరతలు తీర్చే దేవుడు ఎన్నందుకు నీకు వందనాలు నాయన. మరి ఇక్కడ చేరవచ్చిన ఆంటీ అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయినా. వారి కుటుంబంలో ఏ సమస్యలు, ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ ఏసు నామంలో తీరులాగున సహాయం దయచేయండి అయినా. అవును తండ్రి, ప్రభా నాయన, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే తండ్రివి నాయన. నీవు మాకు తోడై ఉండగా ఈ లోకంలో ఉన్నవన్నీ నాయన వ్యర్థం నాయన, ఈ లోకాన్ని జయించగలం నాయన. అవును తండ్రి, నీవు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిన్న నేడు నిరంతరం
తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుడి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రైన యేసు. తప్పిపోయిన కుమారుడి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రైన యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం